చేయుతనిచ్చే మిత్రులతో స్నేహం చేయండి. వెనుక గోతులు తీసే స్నేహాలు అక్కర్లేదు. ప్రతిదీ కమర్షియల్ గా ఆలోచించే సమాజంలో జీవిస్తున్నాం. డబ్బు ఒకటే బంధాల మధ్య చిచ్చు పెడుతుంది. ఆస్తుల పంపకాలలో అసలు రంగు బయటపడుతుంది. అన్న, చెల్లి, అక్క, తమ్ముడు అనే బంధాలు ఇప్పుడు కత్తులూరుతున్నాయి. జన్మనిచ్చిన తల్లిదండ్రులనే కడతీర్చే కషాయాల మధ్య మనం బ్రతుకుతున్నాం. కేవలం వ్యక్తిగత స్వార్థాల కోసమే మనిషి జీవిస్తున్నాడు. పైకి నీతులు చెప్పే మనుషులు కుట్రలు, కుతంత్రాలతో కాలం గడుపుతున్నారు. అవతల వ్యక్తి ఎదుగుదలను ఓర్వలేకనే కుళ్ళుకుంటున్నారు. తరతరాలకు సరిపోయేంత ఆస్తులు సంపాదించి రోజు బీపీ, షుగర్ గోళీలతోనే మనిషి కడుపు నింపుకుంటున్నాడు. పక్కింటోళ్ళ కష్టాలను చూసి ఎగతాళిగా నవ్వుకుంటున్నాడు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులను చూసైనా మనిషిలో ఈ సమేత కూడా మార్పు రాలేదు. అంటే ఎటుపోతుంది సమాజం? అవునవును. ఈ మానవత మనం భవిష్యత్ తరానికి ఏం చెప్పదలుచుకుంటున్నాం? గదే నిజంగా ఈయన కరోనా లాంటి విపత్తులు నిజంగా మీకు చాలా చక్కగా రాశారు. కరోనా లాంటి విపత్తులు వచ్చినా కానీ ఇంకా మార్పు వస్తలేదంటే ఏంటో కరోనాలో చనిపోయిన వాళ్ళు వేల లక్షల్లో చనిపోయారు. వాళ్ళు సంపాదించిన ఆస్తులు గానీ ఏమైనా ఉండవేరా, భూములు, జాగులు వాళ్ళ వెంట అసలు ఎవరి శవం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితిలో అనాథ శవం లెక్క కాలిపోయింది. అంటే చూడండి, అంటే చావు మరణం ముందు ఎంత డబ్బు ఆస్తులైనా చిన్నపోవాల్సిందే. అవి నీకు సంబంధం లేదు. నువ్వు జీవించడం బతకడానికి తమ్మి అంతే. ఇప్పుడు మరి అంటే సంపద అనేది కొద్ది మంది దగ్గరనే మురుగుతుంది. అందులో పాటు ఈ భావాలు కూడా ఏది అయ్యో పాపం అనే భావాలు లేవు ఇప్పుడు వేనే. ఇప్పుడు ఏమైనా ఇప్పుడు ఉన్న పిల్లలకు కూడా అంటే మన ఇంట్లో మన చిన్న పిల్లలకు కానీ వాళ్ళకి కానీ మనం ఏం నేర్పుతున్నాం? అవును, ఒకసారి సమాజం ఆలోచన చేయాలి. ఎందుకంటే వాడు స్కూలు లేదంటే వచ్చినాక హోంవర్క్ సెల్తోనే ఆడడం, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ ఇవన్నీ ఆ బంధాలు లేవు. అక్క, తమ్ముడు, చెల్లి అనేటి ఇవి అంతరించిపోతున్నాయి. రాను రాను అవన్నీ ఏముండే తమ్మి. అవునవును, ఇవంతా విషయ సంస్కృతికి పునాదులు పడుతున్నాయి. కనీసం సమాజం మేలుకొని అంటే పక్కపంటి వారి గురించి పట్టించుకునే పరిస్థితులు పోయినాయి. నిజంగా పక్కపంటోడు ఏదైనా డెవలప్ అవుతున్నా అంటే ఓర్వలేకపోతున్నారన్న. అవును కదా, ఈర్ష్య ఎందుకు? ఇప్పుడు ఈర్ష్య చాలా పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఏదైనా పని చేస్తే తన పని తను చూసుకునే బదులు పక్కపంట పని ఏం చేస్తాడు, ఆడు ఇట్లా బతుకుతున్నానే ఈర్ష్యగా తయారవుతారు జనాలు. అంటే ఈర్ష్య అది ఎక్కడ దారితీస్తుంది? ఇప్పుడు ఆ పిల్లలకు కూడా మన ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా ఈ ప్రభావం పడుతుంది. ఎందుకంటే అన్న ఎదుగుతూనే తమ్ముడు ఓర్వడిగా రేపు. అవునవును, ఇప్పుడు పక్కింటోళ్ళ దాకా అయింది. ఇప్పుడు పక్కింటోళ్ళ ప్రస్తావన నడుస్తుంది. ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత ఇంట్లో ప్రస్తావన నడుతుంది. అన్న ఎదిగితే తమ్ముడు ఎవరోడు, తమ్ముడు ఎదుగుతాడు, కత్తులు ఊరుకుంటారు, కొట్లాడుకుంటారు. ఆస్తులే ఎందుకంటే డబ్బు కోసమే. వాడు కష్టపడి సంపాదించే ఓపిక మనకి లేదు. వాడు జల్సాలకు అలవాటు పడ్డాడు. విచ్చలవిడిగా మద్యానికి, డ్రగ్స్ కి అటాక్ అయ్యి ఇప్పుడు ఆ విలువల బంధాలు కూడా లేకుండా పోయినాయి. ఆ ఉద్దేశంతోనే అది రాసిన తమ్మేది. అవునవునన్నా. అయితే ఇక్కడ మిత్రులు ఒకసారి అడుగుదామన్నా, ఈ పెద్దపల్లి రాజన్న ఏమైనా క్వశ్చన్స్ అడిగేది ఉంటే ఒకసారి లైన్లో ఉన్న మిత్రులు ఎవరైతే కామెంట్ చేయండి, ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం మనం కూడా. అన్న చాయ్ తాగిరా అన్న? టిఫిన్ చేసారు ఏమన్నా? టిఫిన్ ఏం లేదు తమ్మి, నేను బయటికి వెళ్ళి ఉంటే